అక్కడే మందపాక అనో క్షేత్రం ఉంది. మందపాక క్షేత్రంలో అమ్మవారు ఉంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు మందపాకకి దగ్గరలో తణుకొచ్చారు. తణుకొచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత పడుకున్నారు. వారు పడుకుని నిద్రపోయి మర్నాడు లేచి వెళ్ళిపోదామని అర్చకులు వచ్చి మందపాక నుంచి అడిగారు, అయ్యా ఒక్కసారి మీరు మందపాక కూడా రావలసిందే అని. వామాచారం ఉంటుందేమో అక్కడ, నాకు అనుమానం, నేను రానన్నారు. లేదండి అక్కడ వామాచారం లేదు, శ్రీ సూక్తంతోనే పూజ జరుగుతుంది, రండి అన్నారు. ఎందుకన్నారో పరమాచార్య స్వామి నేను రానన్నారు అని పడుకున్నారు. మర్నాడు లేచి వెళ్ళిపోదామని పడుకుని అరగంట అవ్వలేదు, మందపాకలో ఉన్న అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించింది. ఏమయ్యా బిడ్డ, నిన్ను రమ్మని కబురు చేసింది నేనే, ఇంత దూరం వచ్చావు, నాకు దగ్గరగా వచ్చావు, ఒక్కసారి నిన్ను చూడాలనుందిరా నాన్న, నీ చేత్తో అభిషేకం చేయించుకోవాలనుందిరా, నీతో కుంకుమార్చన చేయించుకుందామనుందిరా, నాకు వెళ్ళిపోతావా నా దగ్గరికి రాకుండా? అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అంది. అంతే, ఉత్తరక్షణం లేచి స్నానం చేసి నడిచి మందపాక వెళ్ళిపోయారు. తెల్లవారేటప్పటికి పరమాచార్య వెళ్ళిపోయి అమ్మవారికి పూజ చేశారు. మందపాకలో ఏమిటో